హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ మన ప్రధాని నరేంద్ర మోదీ సహకార సంఘాలని బలోపేతం చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు సహకార సంఘాలు లేదా కోఆపరేటివ్ సొసైటీస్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, వీటికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. అయితే కోఆపరేటివ్ సొసైటీస్ లేదా సహకార సంఘాలు అంటాము. మనకి ప్రపంచంలోనే ఈ సహకార ఉద్యమం అన్నటువంటిది ఇంగ్లాండ్లో మొదలైంది. అంతేకాదు, ఈ సహకార ఉద్యమానికి పితామహుడిగా రాబర్ట్ ఓవెన్ అనేటటువంటి వ్యక్తిని చెప్తారు. అదే మన దేశంలో అయితే సర్ ఫ్రెడరిక్ నికల్సన్ ని ఈ సహకార ఉద్యమ పితామహుడు అని చెప్తుంటారు. అయితే మన దేశంలో ఈ సహకార ఉద్యమ నిర్మాతగా జవహర్ లాల్ నెహ్రూ అని చెప్తారు. అయితే మన దేశంలో 1904 సంవత్సరంలో ఈ సహకార ఉద్యమం అనేది ప్రారంభమైంది. అంతేకాదు 1904లోనే ఈ కోఆపరేటివ్ సొసైటీల చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ఆధారంగానే వ్యవసాయ పరపతి సంఘాలు లేదా అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేసి పిలుస్తుంటాం. ఇవి వీటి ద్వారానే ఏర్పడ్డాయి. అయితే 1919లో తీసుకొచ్చినటువంటి మాంటాగు చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్ ద్వారా అప్పటి వరకు ఈ సహకార వ్యవస్థ అన్నటువంటిది కేంద్ర జాబితాలో ఉంటే దాన్ని రాష్ట్రాలకి బదిలీ చేయటం జరిగింది. ఏ చట్టం ప్రకారం అంటే 1993 మాంటాగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం కింద. అయితే సహకార సంఘాలకి సంబంధించి 1963లోనే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అన్నటువంటిది ఏర్పాటైంది. ఎన్సిడిసి అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ జాతీయ సహకార అభివృద్ధి మండలి లేదా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు. అయితే మన భారత రాజ్యాంగంలోకి వచ్చేసరికి ఆర్టికల్ 243ZH అన్నటువంటిది సహకార సంఘాలకు సంబంధించినటువంటి నిర్వచనాల గురించి చెప్తుంది. అంతేకాదు ఆర్టికల్ 243Z అన్నటువంటిది సహకార సంఘాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 243ZJ అనేసి, అలాగే ZK, ZL, ZM, ZN అలాగా అప్ టు ZT వరకు ఉంటాయన్నమాట. అయితే మన రాజ్యాంగంలోకి వచ్చేసరికి ఆర్టికల్ 19(1)C ప్రకారం మన భారతీయుడు ఇలా సహకార సంఘాలను ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం అన్నటువంటిది మనకి ఉంటుంది. అలాగే మన భారత రాజ్యాంగంలో 4వ భాగం అంటే డిపిఎస్పీస్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 4లో అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 43B ప్రకారం భారతీయులు సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అయితే రాజ్యాంగ భద్రత మాత్రం దీనికి ఎప్పుడు కల్పించారు అంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రతని కల్పించారు. అయితే 97వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. అయితే సహకార సంఘాలు అన్నారు సరే, సహకార సంఘాలు ఉంటే ఏమేం ప్రయోజనాలు ఉంటాయి? 1, పేదరిక నిర్మూలనకి తోడ్పడుతుంది. 2, మనకి ఆహార భద్రత కల్పించటంలో, ఉపాధి అవకాశాలు పెంచటంలోనూ ఉపయోగపడతాయి. అలాగే పరిమిత వనరులు అనేవి మనకు ఉన్నాయి కాబట్టి కలిసికట్టుగా వాటిని ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటే దాని ద్వారా వృధాని అరికట్టచ్చు. అలాగే మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకి ఉపయోగపడతాయి. పొదుపుని ప్రోత్సహించడానికి కూడా ఈ సహకార సంఘాలు ఉపయోగపడతాయి. అలాగే రైతులకి, కుటీర పరిశ్రమలు స్థాపించుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ తక్కువ వడ్డీకి రుణాలని అందించి మరింత ఎక్కువగా ఇలాంటి పరిశ్రమలు నెలకొల్పటానికి సహకార సంఘాలు అన్నటువంటివి కృషి చేస్తాయి. కాబట్టి ఈ సహకార సంఘాలని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మేము వీటిని బలోపేతం చేస్తాము అన్నట్టుగా ఇక్కడ మోదీ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎండు కొబ్బరికి కనీస మద్దతు ధరని పెంచారు. కనీస మద్దతు ధర లేదా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అంటే, గవర్నమెంట్ అన్నటువంటిది ఇదిగో మీ ప్రొడ్యూస్ని మేము కొనుక్కునేటప్పుడు ఇంత పే చేస్తాను అన్నట్టుగా గ్యారంటీగా ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పేటటువంటిదే మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అన్నటువంటిది. ఈ MSPకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అన్నటువంటివి ఎవరు ఇస్తారు? రికమెండేషన్స్ ఎవరు ఇస్తారు MSPస్కి సంబంధించి అంటే CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది. అయితే దీని కింద చాలా ఫ్యాక్టర్స్ అన్నటువంటివి ఉన్నాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, మార్కెట్ ప్రైస్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ ఎలా ఉంటుంది, వీటన్నింటినీ చూసుకుని ఈ CACP అన్నటువంటిది రికమెండేషన్స్ ఇస్తుంది. అయితే ఈ CACP అన్నటువంటిది మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. 1965వ సంవత్సరంలో ఇది ఏర్పడింది. అయితే
దీనికి సంబంధించి ఫైనల్ డెసిషన్ అంటే అప్రూవల్ అన్నటువంటిది ఎవరు ఇస్తారు దీనికి సంబంధించి అంటే సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది. దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు. ఎంఎస్పి అన్నటువంటిది నార్మల్గా ఏంటి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ని పెంచాలి. గ్రోవర్స్ ఎవరైతే ఉంటారో, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళ యొక్క ప్రొడ్యూస్కి రెమ్యూనరేటివ్ ప్రైసెస్ అనేవి అందుకోవాలి అన్నటువంటి లక్ష్యంతోనే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే సిఏసిపిని ప్రస్తుతం 22 మ్యాండేటెడ్ క్రాప్స్కి అలాగే షుగర్ కేన్కేమో ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేసి అందిస్తూ ఉన్నారు. ఈ మ్యాండేటెడ్ క్రాప్స్లో 14 ఏమో ఖరీఫ్ సీజన్కి, 6 ఏమో రబీ సీజన్, 2 ఏమో కమర్షియల్ క్రాప్స్, అలాగా 22 వచ్చేసరికి మ్యాండేటెడ్ క్రాప్స్ అన్నటువంటివి ఉంటాయి. ఇందులో ఏం చెప్పుకున్నాం? 14 ఏమో ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటివి, 6 వచ్చేసరికి రబీ సీజన్కి సంబంధించినటువంటివి, ఇంకొక 2 ఏమో కమర్షియల్ క్రాప్స్. అయితే ఇంకొకటి ఏంటి? ఎఫ్ఆర్పి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అన్నటువంటిది. దీనిని షుగర్ కేన్కి ఇస్తారు. అయితే ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కి సంబంధించి ప్రతి క్రాప్ గురించి ఎస్టిమేట్ చేసేటప్పుడు స్టేట్లోనూ ఆల్ ఇండియా యావరేజ్ లెవెల్స్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు 3 ఉన్నాయి. ఒకటి A2 అన్నటువంటిది. A2 అంటే ఏంటి? అన్ని పెయిడ్ అవుట్ కాస్ట్లు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్కి సంబంధించి, ఫర్టిలైజర్స్కి సంబంధించి, పెస్టిసైడ్స్, ఇరిగేషన్, ఫ్యూయల్, ల్యాండ్, అలాగే లేబర్, వీళ్ళందరికీ సంబంధించి కాస్ట్ ఎంత అనేసి క్యాలిక్యులేట్ చేసేదే A2 అన్నటువంటిది. ఇంకొకటేమో A2+FL అంటాము. అంటే ఇందులోకి వచ్చేసరికి A2 అన్నటువంటిది అంటే ఈ మొత్తం పెయిడ్ అవుట్ కాస్ట్ అన్ని ఇందులో తీసుకుంటారు. అది కాకుండా అన్పెయిడ్ ఫ్యామిలీ లేబర్ అంటే ఏంటి? ఇప్పుడు మన పొలంలో మనం పంటలు పండిస్తూ ఉన్నామంటే మనకు శాలరీ అనేది ఇవ్వరు కదా. సో అప్పుడు ఆ ఫ్యామిలీ లేబర్కి సంబంధించి ఎంతైతే పే చేస్తారో ఆ వాల్యూని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. అదే A2+FL అన్నటువంటిది. అలాగే C2 అన్నటువంటిది ఇంకొకటి. C2 అంటే ఏంటి? ఇప్పుడు రెంటల్స్, అలాగే ఓన్ ల్యాండ్ మీద కూడా ఇంట్రెస్ట్ అనేటటువంటిది వస్తుంది అది, అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్, వీటన్నింటి కాస్ట్ కలిపి కాంప్రహెన్సివ్గా ఈ C2 అనేసి పిలుస్తాము. A2+FL కన్నా కూడా ఈ C2 కాస్ట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే C2 కాస్ట్ అన్నటువంటిది సిఏసిపి ఎక్కువగా ఈ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది. మరి అసలు ఎంఎస్పి కనీసం మద్దతు ధర అనేటటువంటిది ఎందుకు కావాలి అంటే మనం చూస్తే 2014లో 15లో డ్రాట్స్ అనేది రావటం జరిగింది, కరువు వచ్చాయి. దాంతో కమాడిటీ ప్రైసెస్ అనేవి తగ్గుతూ వచ్చాయి. ఆ నేపథ్యంలో ఎంఎస్పి ఇచ్చాము అంటే ఇదిగో మేము మీకు ఇంత ధరకు కొంటాం మేము కంపల్సరీగా అన్నట్టుగా ఒక మద్దతు ఇచ్చామనుకోండి, అప్పుడు ఎక్కువ మంది నష్టం వచ్చినా సరే చేద్దాంలే మనకి ఇంత ధర అనేటటువంటిది వస్తుంది కదా అనేసి ముందుకెళ్లే అవకాశం ఉంది. అలా కాకుండా డిమానిటైజేషన్ అనేసి జిఎస్టీ తీసుకురావటం, వీటన్నింటి ద్వారా రూరల్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడింది. ఎస్పెషల్లీ నాన్ ఫార్మ్ సెక్టార్ మీద బాగా పడింది, అగ్రికల్చర్ మీద కూడా బాగా పడింది. ఆ నేపథ్యంలో కూడా ఇలాగా మినిమం సపోర్ట్ అందించడం అనేది అవసరం. అలాగే డీజిల్ ప్రైసులు, ఎలక్ట్రిసిటీ ప్రైసెస్, ఫర్టిలైజర్స్ ప్రైసెస్ ఇవన్నీ పెరిగిపోయాయి. అలాగే స్టేట్స్కి సంబంధించి కూడా చూస్తే అగ్రికల్చర్ అన్నటువంటిది లైవ్లీహుడ్కి సంబంధించి ఒక మేజర్ సోర్స్ అవునా. అలాంటి నేపథ్యంలో ఫార్మర్ డిస్ట్రెస్ని, పావర్టీని రెడ్యూస్ చేయడానికి కూడా ఫార్మర్స్కి ఈ ఫెయిర్ ప్రైస్ని అందించటం అన్నటువంటిది కంపల్సరీ. సో వీటన్నింటి నేపథ్యంలో కనీస మద్దతు ధర అన్నటువంటిది అవసరం. అలాగే ఇక్కడ చూస్తే 25 రూపాయలకే భారత్ బియ్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి బయటికి రాలేదు. అయితే ఆల్రెడీ ఇప్పుడు భారత్ బ్రాండ్ కింద గోధుమ పిండిని విక్రయిస్తూ ఉన్నారు, కిలో శనగపప్పుని వినియోగిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు భారత్ రైస్ని కూడా తీసుకురాబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్వాతంత్ర పోరాటంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు అనేవి జరిగాయి అవునా. అందులో 38వ మహాసభల్ని 100 ఏళ్ల కిందట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడలో నిర్వహించటం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అనేవి చేశారు. దానికి సంబంధించే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అనేది మొదలైన తర్వాత ఆ రీజియన్లో యెమెన్కి సంబంధించినటువంటి హౌతీలు నౌకల మీద దాడులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇరాన్ మద్దతు అన్నటువంటిది ఉంది. అయితే వీళ్ళు హెలికాప్టర్లు, డ్రోన్లు, మిసైల్స్ వీటన్నింటి ద్వారా దాడులు చేయటం, అలాగే అక్కడ ఉన్నటువంటి నౌకల్ని హైజాక్ చేయటం ఇవన్నీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎర్ర సముద్రంలో నౌకా రవాణా అన్నటువంటిది దెబ్బతింటోంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. అయితే ఈ నేపథ్యంలో మనకి మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఒకటి రెడ్ సీ.
రెడ్ సీ ఎక్కడ ఉంది, రెడ్ సీకి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలేంటి, వెస్ట్లో ఏమేం దేశాలు ఉన్నాయి, అలాగే ఈస్ట్లో ఏమేం దేశాలు ఉన్నాయి, వీటి యొక్క బార్డర్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సీ అన్నటువంటిది ఇటు నార్త్లోకి వచ్చేసరికి ఏమో అది గల్ఫ్ ఆఫ్ సూయస్, సౌత్లోకి వచ్చేసరికి బాబ్ ఎల్ మండెబ్. ఇవి రెండు కూడా దీనికి సంబంధించి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ లాగా ఉంటాయి. సో రెడ్ సీ అన్నటువంటిది చూడాలి. అలాగే మనకి బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది, బాబ్ ఎల్ మండెబ్, ఈ బాబ్ ఎల్ మండెబ్ అన్నటువంటిది ఏంటి, జలసంధి, స్ట్రైట్ అనమాట. సో ఈ బాబ్ ఎల్ మండెబ్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్ చూసుకోవాలి, ఏ దేశాలకి ఇది కనెక్ట్ అవుతుంది అన్నట్టుగా చూసుకోవాలి. అలాగే మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఉంది, గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, వేటిని ఇది కలుపుతుంది, ఏ దేశాలతో దీని యొక్క బార్డర్ అనేటటువంటిది ఉంది అంటే దీని బార్డర్ కంట్రీస్ ఏంటి అన్నట్టుగా చూసుకోవాలి. అలాగే ఇంపార్టెంట్ సూయజ్ కెనాల్ అన్నటువంటిది, సూయజ్ కెనాల్ ప్రపంచ వాణిజ్యంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది సూయజ్ కెనాల్. అలాంటి నేపథ్యంలో సూయజ్ కెనాల్ యొక్క జాగ్రఫీ అన్నటువంటిది ఇంపార్టెంట్, వేటిని కలుపుతుంది, అటు మెడిటరేనియన్ సీని ఇటు రెడ్ సీని కలిపేటటువంటి ఛానలే ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది. ప్రపంచ వాణిజ్యంలో ఎంతో కీలక పాత్ర ఈ సూయజ్ కెనాల్ది. అలాగే ఇంకా సినాయి పెనిన్సులా అన్నటువంటిది, సినాయి పెనిన్సులా ఎందుకని మనకి ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా ఈజిప్ట్ అన్నటువంటిది గాజాలోకి ఈ సినాయి పెనిన్సులాలో ఉన్నటువంటి రఫా బార్డర్ నుంచే ఈ పర్సనల్ ఎయిడ్ని పంపించటం జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఎయిడ్ ఏదైతే ఉంటుందో వాటిని రఫా బార్డర్ ద్వారానే పాలస్తీనాకి సంబంధించినటువంటి గాజాలోకి అలో చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో సినాయి పెనిన్సులా అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఈ ఎర్ర సముద్రంలో ఇలా యెమెన్ హౌతీలు దాడులు చేస్తూ ఉన్నారు కదా, ఆ నేపథ్యంలో మరి ప్రపంచ వాణిజ్యం అన్నటువంటిది దెబ్బతింటుంది, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూయజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలోకి వెళ్ళి యూరప్కి వెళ్తున్నాయి. అలా కాకుండా యూరప్కి వెళ్ళాలి అంటే ఏమవుతుంది, ఆఫ్రికా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూయజ్ కెనాల్ అన్నటువంటిది ఉంది, ఇక్కడ రెడ్ సీ అన్నటువంటిది ఉంది. రెడ్ సీ ద్వారా ఇలాగ మనము ఇండియన్ ఓషన్లోకి వెళ్తాం. అలాగే ఈ సూయజ్ కెనాల్ ద్వారా ఇక్కడేముంది, మెడిటరేనియన్ సీ అన్నటువంటిది ఉంది, దాని నుంచి యూరప్లోకి మనం వెళ్తాం. ఒకవేళ ఇప్పుడు ఈ సూయజ్ కెనాల్ అన్నటువంటిది లేదంటే ఈ ఎర్ర సముద్రంలో ఇక్కడ ఎవరైతే యెమెన్స్ ఉన్నారో, యెమెన్కి సంబంధించిన హౌతీస్ ఉన్నారో వీళ్ళు దాడులు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడేమో ఆఫ్రికా అన్నటువంటిది ఉంది. సో ఇప్పుడు ఆఫ్రికా మొత్తం తీరుకొని ఇక్కడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నటువంటిది ఉంటుంది. అక్కడి నుంచి అట్లాంటిక్ సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచి యూరప్కి వెళ్లాల్సిన పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, ట్రావెలింగ్ టైం పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది, ఫ్యూయల్ కాస్ట్లు అనేవి పెరుగుతాయి, అవునా? సో వీటన్నింటి నేపథ్యంలో ఒక్కచోట మనకి ఇటు పనామా కెనాల్లో కానివ్వండి, ఇటు సూయజ్ కెనాల్లో కానివ్వండి, మలక్కా స్ట్రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చోకింగ్ పాయింట్స్. ఇక్కడ మనకి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఆ ప్రభావం అన్నటువంటిది కనపడుతుంది. నెక్స్ట్ చూడండి, భారత్ రష్యా బంధానికి సంబంధించి రీసెంట్గా రష్యాలో మన దేశ విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాల మధ్య చాలా బాగున్నాయి అన్నట్టుగా మన భారతదేశం ప్రకటించింది. రష్యా అన్నటువంటిది భద్రతా మండలిలో మన భారతదేశ శాశ్వత సభ్యత్వం ఏదైతే మనము ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నామో దీనికి రష్యా మద్దతుని తెలిపింది. మరి ఈ నేపథ్యంలో యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క రిఫార్మ్స్ గురించి మనకి క్వశ్చన్ అన్నటువంటిది అడగచ్చు. యుఎన్ఎస్సి రిఫార్మ్స్ మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మనము ఎప్పుడైనా కూడా యుఎన్ఎస్సిలో మీరు ఎందుకు శాశ్వత సభ్యత్వం కావాలంటున్నారు అంటే మనం చెప్పేటటువంటి రీజన్ ఏంటి, ఒకటి మా యొక్క ఎకానమీ సైజ్ అన్నటువంటిది చూడండి. ఇప్పుడు మేము ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే రెండవది వచ్చేసరికి పాపులేషన్. మన భారతదేశం అన్నటువంటిది ప్రపంచంలోనే అత్యంత పాపులేషన్ కలిగినటువంటి దేశం. అలాగే మన దేశం యొక్క కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మనం గమనిస్తే దాదాపు 195,000 ట్రూప్స్ని యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో మన భారతదేశం అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేయటం జరిగింది. మనం చూస్తే దాదాపు 49కి పైగా మిషన్స్లో పాల్గొన్నటువంటి దేశాల్లో మన భారతదేశం అన్నటువంటిది ఒకటి. అంతేకాదు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అన్నటువంటిది అంటే ఇండియన్ ఓషన్ రీజియన్లో మన భారతదేశం అన్నటువంటిది చాలా స్ట్రాటజిక్ రోల్ని ప్లే చేస్తుంది. చైనాని కట్టడి చేయటానికి ఇండియన్ ఓషన్లో మన భారతదేశం అన్నటువంటిది అవసరం. మరి ఇన్ని ప్రాముఖ్యతలు కలిగినటువంటి దేశానికి పర్మనెంట్ సీట్ అన్నటువంటిది పొందటం మా యొక్క హక్కు అన్నట్టుగా మన భారతదేశం కూడా ప్రకటించింది. ఆ నేపథ్యంలోనే యుఎన్ఎస్సి రిఫార్మ్స్ గురించి అడగచ్చు.
మరి ఈ నేపథ్యంలో అసలు యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం మనకు వచ్చిందనుకోండి, అప్పుడు మనకేంటి లాభం, మన భారతదేశానికి లాభం ఏంటి ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ చూడండి, ఈ నెల 30వ తేదీన అయోధ్య పర్యటనకి మన ప్రధాని వెళ్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో కానీ మనకేం తెలియాలి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు అనేవి తెలియాలి. అలాగే దీని యొక్క ఆర్కిటెక్చర్, మనం ఆల్రెడీ ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా చూస్తున్నాం ఆర్కిటెక్చర్, నగర ఆర్కిటెక్చర్ అనేసి. మరి ఎంతమంది దీనికి సంబంధించి నోట్స్ చేస్తున్నారు అన్నటువంటిది నాకు తెలియదు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, నగర, ద్రవిడ, వేసరాకి సంబంధించి ఒక్కొక్క ఆర్కిటెక్చర్లో ఉండేటటువంటి యూనిక్నెస్ ఏంటి, వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ ఒక టేబుల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేనికి ఈ కార్యక్రమం అంటే అభయహస్తం అన్నటువంటిది ఏంటి, ఏదైతే మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్ని మేము చేకూరుస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందో వాటిని అభయహస్తం అనేసి మనం పిలుస్తాము. అయితే ఇప్పుడు ఈ ప్రజాపాలన అన్నటువంటి ఈ ఇనిషియేటివ్ ద్వారా పరిపాలనని గ్రామాలకి చేరువ చేయాలి, ఈ 6 స్కీమ్స్ ని కూడా అమలు చేయాలి అంటే అప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమం కింద రేషన్ కార్డ్స్ ని మళ్ళీ తిరిగి అప్రూవ్ చేయటం కానివ్వండి, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అసలు అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. వీటిని గుర్తించిన తర్వాత మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, అలాగే యువ వికాసం, ఇలా అభయహస్తం కింద ఇచ్చినటువంటి 6 హామీల్ని కూడా నెరవేర్చడం జరుగుతుంది. దానికోసం తీసుకొచ్చినటువంటిదే ఈ ప్రజాపాలన అన్నటువంటి కార్యక్రమం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ లేదా మసరత్ ఆలం భట్ వర్గం ఈ సంస్థ మీద కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది నిషేధం విధించింది. మరి ఎందుకని నిషేధం విధించింది, రీజన్ ఏంటి అంటే, ఒకటి దేశ వ్యతిరేక అలాగే వేర్పాటువాద కార్యకలాపాలకి పాల్పడుతోంది, వీటితో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తోంది. కాబట్టి ఈ ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ సంస్థని కేంద్ర ప్రభుత్వం నిషేధించటం జరిగింది. అయితే ఏ చట్టం కింద ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ మీద ఇలాగా నిషేధాన్ని విధించారు అంటే UAPA ఉపా చట్టం అని కూడా పిలుస్తూ ఉంటాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేసి. ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక సంస్థ మీద ఇలా నిషేధం విధిస్తే అప్పుడు ఆ సంస్థ సభ్యులు చేసేటటువంటి వ్యవహారాలని కూడా ఇలా చట్టవిరుద్ధ కార్యకలాపాలుగా పరిగణిస్తారు. అంతేకాదు మనం చూస్తే ఎప్పుడైనా కూడా మన దేశం యొక్క సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత వీటికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా అది మన దేశాన్ని ధిక్కరిస్తూ ఉన్నట్టు వాటిని ఉగ్రవాద కార్యకలాపాల కింద పరిగణించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎలిఫెంట్స్ యొక్క మరణాలు అనేవి మన దేశంలో పెరుగుతున్నాయన్నటువంటి నేపథ్యంలో మనము ఎలిఫెంట్స్కి సంబంధించి వేరియస్ ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉన్నాము. వాటి గురించి అవేర్నెస్ని కల్పించాలి, ఎలిఫెంట్ యొక్క కన్జర్వేషన్ అన్నటువంటిది మరింతగా చేపట్టాలనేటటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం మనం వరల్డ్ ఎలిఫెంట్ డేని కూడా జరుపుకుంటాము. ఎప్పుడు జరుపుకుంటాం వరల్డ్ ఎలిఫెంట్ డేని? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. వరల్డ్ ఎలిఫెంట్ డేని మనం ఎప్పుడు నిర్వహిస్తాము అన్నటువంటిది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఎలిఫెంట్స్ అన్నటువంటివి మన భారతదేశానికి న్యాచురల్ హెరిటేజ్ అనిమల్ అనమాట. అంతేకాదు ఎలిఫెంట్స్ ని కీ స్టోన్ స్పీషీస్ అనేసి చెప్తూ ఉంటాం. కీ స్టోన్ స్పీషీస్ అంటే ఏంటి, ఇవి ఒక ఎకోసిస్టమ్ ని బ్యాలెన్స్ చేయటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ యొక్క హెల్త్ ని బ్యాలెన్స్ చేయటానికి చాలా క్రిటికల్ రోల్ ని ప్లే చేస్తాయి ఇవి. అంతేకాదు వీటికి చాలా ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఉంది. మనం చూస్తే ల్యాండ్ అనిమల్స్లోనే లార్జెస్ట్ బ్రెయిన్ సైజ్ కలిగి ఉన్నటువంటిది ఎలిఫెంటే. అంతేకాదు ఇక్కడ గమనించాలి, ఎలిఫెంట్స్ మన భారతదేశంలోకి సంబంధించి చూస్తే వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, దాదాపు 30,000 వరకు ఉన్నాయన్నమాట. అంటే ఈ గ్లోబల్ పాపులేషన్లో మన భారతదేశంలోని ఎలిఫెంట్స్ 60% ఉన్నాయి. మరి వీటి యొక్క కన్జర్వేషన్కి సంబంధించి చూస్తే IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అంటాము. ఇందులోకి వచ్చేసరికి అవి థ్రెటెండ్ కేటగిరీలో ఉన్నాయి. అలాగే CMS అంటాం అంటే కన్వెన్షన్ ఆఫ్ ద మైగ్రేటరీ స్పీషీస్ అనేసి, అందులో అపెండిక్స్ అనేసి ఉంటుంది, అపెండిక్సెస్ అనేసి. సో ఆ అపెండిక్స్లో ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్ అయితే అపెండిక్స్ 2లోను, అదే ఏషియన్ ఎలిఫెంట్ అయితే అపెండిక్స్ 1లోను ఉన్నాయి. అది మన భారతదేశానికి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఉంది, అందులో షెడ్యూల్ 1లో ఉన్నాయి ఈ యొక్క ఎలిఫెంట్స్ అన్నటువంటివి. అలాగే మనం చూస్తే సైట్స్ అన్నటువంటిది ఇంకొకటి ఉంది. సైట్స్ అంటే ఏంటి, కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా అనేసి పిలుస్తాం. ఈ సైట్స్లో కూడా అపెండిక్స్ అనేసి ఉంటుందన్నమాట.
అందులో ఏషియన్ ఎలిఫెంట్ అన్నటువంటిది అపెండిక్స్ 1లో ఉంది. మరి వీటికి సంబంధించి మన ఇండియన్ ఎలిఫెంట్ యొక్క కన్జర్వేషన్ కోసం ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నాము అంటే, ఒకటి, ఎలిఫెంట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము. బఫర్ జోన్స్ని ఏర్పాటు చేయటం కానివ్వండి, ఎలిఫెంట్ కారిడార్స్ని ఏర్పాటు చేయటం, వైల్డ్ లైఫ్ క్రాసింగ్స్ని ఏర్పాటు చేయటం, వీటన్నింటినీ కూడా ఇనిషియేటివ్స్గా చెప్పచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేసి 1992వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. అలాగే ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేసి దాదాపు 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ అన్నటువంటివి మన భారతదేశంలో ఉన్నాయి. హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అన్నటువంటివి పనిచేస్తూ ఉన్నాయి. రైల్వే నెట్వర్క్కి సంబంధించి స్ట్రెచెస్ని ఏర్పాటు చేయటం జరిగింది. చాలా లొకేషన్స్లో బిల్డింగ్స్ అండర్ పాసెస్ చేయటం, వెజిటేషన్ని క్లియర్ చేయటం ట్రాక్స్ కోసం అనేసి ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. గజయాత్ర ప్రోగ్రామ్ అని, గజశిల్పి ఇనిషియేటివ్ అనేసి కమ్యూనిటీ పార్టిసిపేషన్ని చేస్తూ ఉన్నారు. అలాగే గజ గౌరవ్ అవార్డ్స్ అనేసి ఇస్తూ ఉన్నారు. ఇంటర్నేషనల్గా కూడా మైక్ అన్నటువంటి ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ అండి. మైక్ అన్నటువంటి ప్రోగ్రామ్, మైక్ అంటే ఏంటి, మానిటరింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ప్రోగ్రామ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇదొకటి. అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా దీనికి సంబంధించి నియమిస్తూ ఉన్నారు. మైక్ ప్రోగ్రామ్ అన్నటువంటిది 2003వ సంవత్సరంలో ఇది మొదలైంది సౌత్ ఏషియాలో. అయితే మైక్ సైట్స్ అన్నటువంటివి మన భారతదేశంలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరాఖండ్, ఇలాగా వివిధ చోట్ల ఈ మైక్ సైట్స్ అన్నటువంటివి ఉన్నాయి. అయితే మన భారతదేశం అన్నటువంటిది 2010వ సంవత్సరంలో న్యాచురల్ హెరిటేజ్ యానిమల్గా ఎలిఫెంట్ని డిక్లేర్ చేయటం జరిగింది. ఇక్కడ చూడండి, మాండవ ప్రభాకర్ రావు, ఈయన ఇండియన్ షుగర్ మరియు బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. అయితే ఈయన నూజివీడు సీడ్స్కి హెడ్గా ఉండేవాళ్ళు. అలాగే నేషనల్ సీడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా కూడా ఈయన ఉన్నారు. నెక్స్ట్ చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఎవరు, మన్సుఖ్ మాండవియా. ఈయన మెడ్ టెక్ మిత్రా అన్నటువంటి కొత్తగా ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది మెడికల్ టెక్నాలజీ ఇన్నోవేటర్స్లో ఎంపవర్మెంట్ని తీసుకురావటం, హెల్త్ కేర్ సొల్యూషన్స్ని మరింత వాటిలో అడ్వాన్స్మెంట్ తీసుకురావటం లక్ష్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని లాంచ్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఐఎన్ఎస్ ఇంఫాల్ అన్నటువంటిది ఇది ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్. ఇది ఇప్పుడు మన భారత నావికా దళంలో చేరింది. ముంబైలో చూడండి, ముంబైలో ఉన్నటువంటి నేవల్ డాక్ యార్డ్లో దీన్ని కమిషన్ చేశారనమాట. ఇది 4 విశాఖపట్నం క్లాస్ డెస్ట్రాయర్స్ని ఏవైతే డెవలప్ చేస్తూ ఉన్నారో అందులో ఇది 3వది. అయితే ఐఎన్ఎస్ ఇంఫాల్ అన్నటువంటిది నార్త్ ఈస్ట్కి సంబంధించిన ఒక సిటీ నేమ్ అనమాట. అలాగా ఒక వార్షిప్కి పేరు పెట్టడం అన్నటువంటిది ఇదే మొదటిసారి. ఈ షిప్ అన్నటువంటిది మ్యాక్సిమం 56 km/h వెళ్తుంది. ఇందులో చాలా వెపన్స్, సెన్సార్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ని కూడా దీని నుంచి లాంచ్ చేయొచ్చు. అంతేకాకుండా యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్లో కూడా ఈ ఐఎన్ఎస్ ఇంఫాల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పర్యావరణ మానవ భద్రతా సంస్థ రీసెంట్గా పరస్పర సంబంధిత విపత్తుల ముప్పు నివేదికను విడుదల చేసింది. అందులో ఏ 6 రకాల పర్యావరణ అంశాలు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి అనేసి చూస్తే, 1, వేగంగా జీవజాతులు అనేవి అంతర్ధానం అయిపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. అలాగే 2వది భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. 3 మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. 4 స్పేస్లో వ్యర్థాలు అన్నటువంటివి పెరిగిపోతున్నాయి, స్పేస్ డెబ్రిస్ అంటాము. 5వది భూగోళం అనూహ్యంగా వేడెక్కుతుంది, గ్లోబల్ వార్మింగ్ అన్నటువంటిది. 5 భద్రత లేనటువంటి భవిష్యత్తు, మనకి ఫ్యూచర్కి సంబంధించి ఒక సెక్యూరిటీ అన్నటువంటిది ఇప్పుడు లేదు. ఈ 6 రకాల పర్యావరణ అంశాలు కూడా ప్రస్తుతం కలవరపెడుతున్నాయి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఈ పర్యావరణ మానవ భద్రతా సంస్థ అన్నటువంటిది నివేదికలో చెప్పింది. నెక్స్ట్ చూడండి, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ నివేదిక ప్రకారం ఆరోగ్యం, రక్షణ, విద్య రంగాల మీద అంతర్జాతీయంగా వారానికి ఎన్ని సైబర్ దాడులు నమోదవుతూ ఉన్నాయి అంటే 983. భారతదేశంలో అయితే చూడండి 1787గా ఉంది ఈ సంఖ్య. నెక్స్ట్ చూడండి, అమూర్ ఫాల్కన్లుగా వ్యవహరించేటటువంటి డేగలు పెద్ద సంఖ్యలో నివసించటం వల్ల మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఫాల్కన్ రాజధాని అనేసి పిలుస్తారు? నాగాలాండ్. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేటటువంటి పక్షి జాతులు. అయితే మన దేశంలో నాగాలాండ్, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకి అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇవి లక్షల సంఖ్యలో చేరుకుంటాయి.
అంతేకాదు అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం IUCN అన్నటువంటిది ఈ అమూర్ డేగ జాతిని రెడ్ లిస్ట్ లో చేర్చింది. IUCN రెడ్ లిస్ట్ లో ఉంది ఈ అమూర్ ఫాల్కన్స్ అన్నటువంటివి. చివరిగా 2023 ప్రపంచ స్థూలకాయ సమాఖ్య గణాంకాల ప్రకారం మన భారతీయ వయోజనుల్లో ఎంత శాతం చొప్పున స్థూలకాయం అనేది పెరుగుతోంది అంటే 5.2%. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.